నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మే 13న అదే పోలింగ్ తేదీన ఏపీలో అల్లకల్లోలం జరగనుందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఆ రకమైనటువంటి ప్లాన్స్ చేస్తున్నారు కూడా అంటున్నారు. ఒకసారి ఓటు వేసిన తర్వాత ఒకరికొకరు బంధువులు ఇలాంటిది ఏది కనెక్షన్ పెట్టుకోకుండా ఉండడం కోసం అప్పుడు ఆ రోజున పవర్ కట్ ఏదో సంథింగ్ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మే 13న పోలింగ్ తేదీ రోజున డిస్టర్బెన్సెస్ కొన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అని ఏవో ప్లాన్ చేసుకుంటున్నారు. పవర్ కట్స్ అనేది ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి ఓటు వేసాక ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం కోసం కూడా ఈ ప్లాన్ ఏవో చేస్తున్నారు, ప్లాన్స్ అంటున్నారు. ఇవి ఎంతవరకు వాస్తవం? అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? క్లైమాక్స్ సినిమాలో క్లైమాక్స్, బోయపాటి సీన్ సినిమాలో క్లైమాక్స్ ఎట్టుంటుంది? మామూలుగా ఉండదు కదా. ఏది జీపులు పగిలిపోతాయి, లెగుస్తుంటాయి, గాల్లోకి పోతుంటాయి, నరుకుతూ ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలింగ్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు? 2-3 రోజులు. నీకేం గుర్తొస్తుంది? ఈ బోయపాటి సీను క్లైమాక్స్ సీనే గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు బాలకృష్ణ ఎలా విధ్వంసం, నరకటం, ఫ్యాక్షన్, అట్లాగే చిరంజీవి, ఇట్లా రేపటి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి కూడా అందుకేమీ తగ్గని వ్యక్తి కదా. 5 ఏళ్ల అరాచకాలు కళ్ళ ముందున్నటువంటి పరిస్థితుల్లో, హింస విధ్వంసాలు కళ్ళ ముందున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం. ఏది ఎట్లా దాడులు జరిగాయి, తలలు పగిలాయి, వాహనాలు తగలబెట్టిన పరిస్థితి, ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి, ఓటు వేయాలంటే భయపడే ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళా అదే జరుగుతోంది. పల్నాడులో కానీ, నీకు రాయలసీమలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెడుతున్నారు, జెండాలు తగలబెడుతున్నారు, వాళ్ళ వాహనాలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి, కాలబెడుతున్నారు. ఇప్పటికే అడపా జరుగుతున్నాయి. రేపు ఇంకా 2 రోజులు. ఈ 2 రోజుల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం చూస్తోంది ఆంధ్రప్రదేశ్ వైపు. అల్లకల్లోల ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారుతుందా అనే దాంట్లో నీకు ఏం జరుగుతోంది? ఇంటర్నెట్ బంద్ అవుద్దా? అది మామూలే. ఎందుకంటే ఇంటర్నెట్ బంద్ చేయటం అనేది జరుగుద్ది. మీడియాకు కూడా సమాచారం తెలియకుండా ఉండటం కోసం ఆ నియోజకవర్గంలో తగలబెట్టిన, నరికిన, మళ్ళీ అది మీడియాలో చూసి ఇక్కడేమైనా ఇంకా హింస, వైలెన్స్ బ్రేక్ అవుతుందనే దీంట్లో ఇంటర్నెట్ బంద్ అవ్వటం సహజం. ఇంటర్నెట్ బంద్ అయిన వెంటనే నీకు తెలుసు, ఇవాళ ఇంటర్నెట్ లేకుండా అసలు మనం గంట సేపు, నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. వాట్సాప్లు, నీకు సోషల్ మీడియా ఇలా నడుస్తున్న దీంట్లో మరి ఇంటర్నెట్ కనుక బంద్ అయినట్లయితే సమాచార మార్పిడి కూడా జరగదు. ఒక గ్రామం నుంచి మరో గ్రామం, ఒక మండలం నుంచి మరో మండలం, ఒక నియోజకవర్గంలో ఏం జరిగిందో జిల్లా పార్టీ మొత్తం తెలుసుకోవాలి. అన్ని జిల్లాలలో ఏం జరిగిందో రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయాలు తెలుసుకుని వాళ్ళ యొక్క కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితుల్లో ఇంటర్నెట్టే కనుక బంద్ అయితే ఇంకా నీకు అసలు కనెక్టివిటీ పోతుంది. టోటల్గా స్టేట్ కనెక్టివిటీ కోల్పోయే అవకాశం ఉందన్నమాట. మరొకటి ఏంటి, పవర్ కట్స్ ఉంటాయంటున్నారు, కరెంటు తీసేస్తారంటున్నారు. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఇది జరుగుద్ది, ఇది జరగదని చెప్పలేం. ఇవాళ అధికారం కావాలి, పవర్ పాలిటిక్స్, అధికార దాహంతో ఇవాళ ఎలా రగిలిపోతున్నారో మనం చూసామన్నమాట. పవర్ లేకపోతే మన పైన కేసులు పెరుగుతాయి. ప్రతిపక్షంలో ఉంటే చూసాము ఈ 5 ఏళ్లలో అణిచివేత, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, తెలుగుదేశం వందలాది మంది నాయకులు జైళ్ళకి పంపారు. మాజీ ముఖ్యమంత్రినే 53 రోజులు జైలుకి పంపారు కదా. అచ్చెన్నాయుడిని 83 రోజులు, కొల్లు రవీంద్రని 56 రోజులు, ధూళిపాల నరేంద్రని 20 రోజులు, ఇలా అనేక మంది మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరిని కదిలిచ్చానో నువ్వు అఫిడవిట్లు చూసావనుకో, అఫిడవిట్లో నీకు ఆస్తులు, నేరాలు ఇవి కూడా ఉంటాయి కదా, కేసులు కూడా. నీకు చంద్రబాబు ఏమంటున్నారు, నా మీద 23 కేసులు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళ అబ్బాయి మీద 22 కేసులు అన్నమాట.
చింతమనేని ప్రభాకర్ మీద 47 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 17 కేసులు, కొల్లు రవీంద్ర మీద 23 కేసులు. ఇట్లా ఎవరిని కదిల్చినా డజన్ల సంఖ్యలో కేసులు అన్నమాట. తెలుగుదేశం వాళ్ళపైన, జనసేన వాళ్ళపైన. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షాన్ని ఎంత అణిచివేశారు, ప్రజా సంఘాలను ఎలా అణిచేశారు, ఉద్యోగ సంఘాలను ఎలా అణిచివేశారు. ఒకవైపు అణిచివేత, మరోవైపు హింసా విధ్వంసాలు, దమనకాండ జరిగిందనమాట. ఇంత నిర్బంధ కాండని తట్టుకుని వీళ్ళు అక్కడ రాజకీయం చేస్తూ వచ్చారు. ఇవాళ అందరూ పోటీ చేస్తున్నారు. దీన్నే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న దాంట్లో క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంకెన్ని రోజులు? 2 రోజులే అంతే. ఈ 2-3 రోజులు ప్రశాంతంగా జరిగిపోతే చాలరా దేవుడా అని ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఈ భయోత్పాతంలో, ఈ హింసా విధ్వంసాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పైన డేగ కన్నేసింది. పూర్తిగా పోలీసు బలగాలు దించారు, కలెక్టర్లని మార్చారు, ఎస్పీలని మార్చేశారు. దగ్గర ఒక 12-13 మందిని మార్చేశారు. డీజీపీనే మార్చేశారు కదా. ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేసి హరీష్ కుమార్ గుప్తా గారినో ఎవరినో పెట్టిన పరిస్థితుల్లో కొత్త డీజీపీ పైన బృహత్తర బాధ్యత ఉంది. ఏది ఇక్కడ మరి ఆయన పైనే ఒక కోవర్ట్ ఆపరేషన్లు ఉన్నాయంటున్నారు. ఆయన కార్యాలయంలోనే కొంతమంది వేగులు ఎప్పటికప్పుడు ఆయన కదలికల్ని, ఆయన విషయాలని చేరేస్తున్నారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కత్తి మీద సాముగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నిర్వహణ అటు పోలీస్ అధికారులకు, ఇటు కలెక్టర్లకు కత్తి మీద సాముగా మారింది. రిటర్నింగ్ ఆఫీసర్ల పైన ప్రధాన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని డిసైడ్ చేసేది ఆయనే. ఏది పోలింగ్ మళ్ళీ రీపోలింగ్ అడగాలన్నా, అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలపైన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు ఇవ్వాలన్నా అంతా రిటర్నింగ్ ఆఫీసర్లదే అన్నమాట. ఎస్పీలు ఇవాళ మరి ఏకపక్షంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తారా? లేదు, ఇక పోయే వాళ్ళతో పాటు మనం కూడా పోవటం ఎందుకు, రాసపీనుగా ఒకటే పోదు, మనల్ని కూడా కలిపి తీసుకువెళ్తుంది అనేక మందిని అనే దాంట్లో కాడి కింద పడేస్తారా చూడాలి. జనరల్గా అధికారుల సైకాలజీ ఎలా ఉంటుంది, ఏ పార్టీ వేవ్ ఉంది అనేది ముందే గమనిస్తారో ఆ పార్టీ వైపు మొగ్గుతారు. ఇప్పుడు ఇక్కడ యాంటీ వేవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని కనుక తెలిస్తే కాడి కింద పడేస్తారు. జగన్మోహన్ రెడ్డితో పోవటానికి ఏ అధికారి సిద్ధంగా ఉండరు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో 2 రోజులు చాలా క్రూషియల్. ఈ 2-3 రోజులు అక్కడ ఏ అల్లకల్లోలం జరుగుతుంది, ఏ దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మళ్ళా హత్య యత్నాలు ఎలా పేటరేగిపోతాయి, రాళ్ల దాడులు ఇంకేమైనా జరుగుతాయా? అసలే మనం చూసాం అనేక రాళ్ల దాడులు. ఏది మాజీ ముఖ్యమంత్రి పైన, ఇప్పుడు చంద్రబాబు పైన 5-6 చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. అంగళ్ళులో అయితే అసలు యుద్ధమే జరిగింది. వందలాది మంది పైన కేసులు పెట్టారు, 100 మందిని జైళ్ళకి పంపారు. ఇప్పుడు మళ్ళా ఎర్రగొండపాలెంలో కూడా మనం రాళ్ల దాడులు చూసాం. అసలు ఎందుకు? నీకు ముఖ్యమంత్రి పైన ఏదో రాయితో కొట్టారన్నారుగా. గులకరాయితో కొట్టారు అన్నారు, అది చూసాము. బట్ ఇప్పుడు మరి మే 13న అయితే అల్లకల్లోలం సృష్టించడానికి ప్రిపేర్ చేసుకుంటే కొంతమంది దాన్ని ఆపడానికి కూడా కొంచెం. అల్లకల్లోలం కొత్తగా సృష్టించేది ఏముంది, ఆ రాష్ట్రం పేరే అది కదా, అల్లకల్లోల ప్రదేశ్. సో మరి ఓటర్లకి ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. నమస్తే.